డ్రగ్స్ కేసులో ఇవాళ డైరెక్టర్ క్రిష్ ని విచారించబోతున్నారు. క్రిష్ బ్లడ్ శాంపిల్ సేకరించబోతున్నారు పోలీసులు. గతంలో కూడా వివేక్ నిర్వహించిన పార్టీల్లో క్రిష్ ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. విచారణలో కీలకంగా మారింది పెడ్లర్ అబ్బాస్ అలీ స్టేట్మెంట్. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి ముగ్గురు నిందితుల ఫోన్లు కూడా వెళ్లాయి. రాడిసన్ లో సీసీ ఫుటేజ్ రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో డ్రగ్స్ కేసులో ఇవాళ డైరెక్టర్ క్రిష్ విచారణ ఉండబోతోంది. రాడిసన్ ఘటన తర్వాత ఒక్కొక్కరిగా అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. సో క్రిష్ డైరెక్టర్ మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వీరమల్లు సినిమాతో కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు. అండ్ సెకండ్ పార్ట్ ఉంటుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం క్రిష్ ని విచారణకు సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. క్రిష్ తో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలను కూడా విచారించబోతున్నారు. వీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారే. సో ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్ గానే దీనిపై ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే వివేకానందన్ అదుపులోకి తీసుకున్నారో, బీజేపీ నేత కుమారుడు అయినప్పటికీ కూడా వివేకానందన్ అదుపులోకి తీసుకున్న తర్వాత సీరియస్ గానే పోలీస్ యాక్షన్ ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రైట్ జ్యోతి, ఒక పక్క క్రిష్ విచారణ చాలా కీలకంగా మారింది. దట్టు ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు ఒక సినిమాతో ఆయన బిజీగా కూడా ఉన్నారు. టాలీవుడ్ లో మంచి పేరున్న క్రిష్ కి సంబంధించి విచారణ ఉంటుంది పోలీసులు దాని. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇది బ్రేకింగ్ న్యూస్ గా మారింది. సో ఏ సమయానికల్లా ఉండొచ్చు? ఏమైనా పర్టికులర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఏమైనా అడగాలని అనుకుంటున్నారా? వీరితో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు, వారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అని తెలుస్తోంది. వాళ్ళు కూడా విచారించబోతున్నారా? ఎలా ఉంది ఇప్పుడు అప్డేట్? డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి కేసులో తీగలాగితే డొంక కదలనట్టుగా కూడా కనిపిస్తోంది. ప్రధానంగా డ్రగ్స్ సప్లయర్గా ఉన్నటువంటి సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు విచారించిన అనంతరం కీలకమైనటువంటి విషయాలను రాబట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ దర్శకుడుగా ఉన్నటువంటి క్రిష్ పేరును ప్రస్తావించడంతో ప్రస్తుతం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకి ఇంకొక హైప్ క్రియేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రిష్ అసలు ఎప్పుడూ కూడా తన సినిమాలకు సంబంధించి ఎప్పుడు అప్డేట్ ఇవ్వడానికి కూడా కొంచెం చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తి. అందులోనూ ఒక సున్నిత స్వభావం కలిగిన వ్యక్తి ఇప్పుడు ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించి తెర మీదకి రావడం మాత్రం ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ యొక్క డ్రగ్స్ కేసులో అతను ఒక 8వ వ్యక్తిగా ఉన్నాడు. దీనికి సంబంధించి మాదాపూర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అంటే విచారించి పూర్తి స్థాయిలో అసలు ఆ డ్రగ్ పార్టీకి ఎందుకు వెళ్ళాడన్న దానికి సంబంధించి ఈరోజు క్రిష్ని విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అతనికి సంబంధించినటువంటి రక్త మూత్ర నమూనాలను కూడా సేకరించనున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి వివేకానంద్కు సంబంధించినవి, అంతేకాకుండా కేదర్, వీళ్ళు పార్టీలో దాదాపుగా ఈ సయ్యద్ అబ్బాస్ అలీ దాదాపు ఇప్పటి వరకు 10 సార్లు డ్రగ్స్ సంబంధించి వివేకానంద్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 10 సార్లు ఒక పార్టీ జరిగింది. అది కూడా రాడిసన్కి సంబంధించినటువంటి హోటల్లో జరిగినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి అసలు ఎక్కడి నుంచి ఆ డ్రగ్స్ వచ్చాయి అనే దానికి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశము. అంతేకాకుండా క్రిష్ కూడా ఈరోజు వస్తే ఒకవేళ పూర్తి స్థాయిలో అసలు అతను ఎంతసేపు ఉన్నాడో అక్కడ ఆ టైంలో అసలు ఏం జరిగింది, ఏంటి, ఆ డ్రగ్స్ ఎవరు తీసుకొని వచ్చారు, ఈ అన్నిటి అంశాల మీద కూడా పోలీసులు క్రిష్ను విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.